ఇక్కడ మేము చుక్ 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 అని రైలు బండి ఆట ఆడుకుంటున్నాం అనుకుంటున్నారు కదా. మేము మన పీజేలో కంటెలు కొన్నామని చూపించాను కదండి, మరి అవి ఎలా ఉన్నాయో పెట్టుకొని చూపించాలి కదా, అదనమాట. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న సంక్రాంతి పండగకి ఊరు వచ్చే ముందు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి వెళ్ళి నేను గోల్డ్ షాపింగ్ చేశాను, మీకు షేర్ చేశాను కదండి. కాకపోతే ఏం తీసుకున్నాను, ప్రైస్ ఎలా పడింది ఏంటి అన్నది మీకు షేర్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే వెంటనే జర్నీ అవ్వడం వల్ల. సో ఇవాళ వీడియోలో అవన్నీ క్లియర్గా డీటెయిల్స్ మీతో షేర్ చేస్తా, ప్రైస్తో సహా. యాక్చువల్లీ మా చెల్లి దగ్గర ఒక గోల్డ్ కాయిన్ ఉందన్నమాట 14 గ్రామ్స్ది. అది ఎక్స్చేంజ్ చేసి ఏదైనా నెక్లెస్ వస్తే తీసుకో అక్క అని చెప్పింది అనమాట నాకు. సో నేను ఆ 14 గ్రామ్స్ని దృష్టిలో పెట్టుకుని రకరకాలవన్నీ ట్రై చేశా. అందులో నాకు ఇది బాగా నచ్చింది. ఇది నక్షి మోడల్లో 15 గ్రామ్స్లో వచ్చిందనమాట నెక్లెస్. కానీ ఇలాంటిదే సిమిలర్ మోడల్ నెక్లెస్ ఆల్రెడీ చెల్లికి ఉందనమాట. సో సిమిలర్ మోడల్ది మళ్ళీ ఇంకొకటి ఎందుకు అని అనిపించింది. సో 15 గ్రామ్స్ వెయిట్లో ఏమేమైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా చూశాను. అన్నిట్లో కల్లా బాగా అయితే ఈ నక్షి నెక్లెస్ ఒకటి నచ్చింది. నెక్స్ట్ ఇంకా కంటెలు నచ్చినాయి అనమాట. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మన దగ్గర లేనిది తీసుకుందాము అని చెప్పి రకరకాల కంటెలు ట్రై చేసా. కంటెలు అయితే లైట్ వెయిట్ నుంచే స్టార్టింగ్ ఫ్రమ్ 10.8 గ్రామ్స్ నుంచే మనకి 11 గ్రామ్స్ 12 గ్రామ్స్ 13 14 15 అలాగా రకరకాల వెయిట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకి కొంచెం ట్రెండీగా కావాలన్నా ఉన్నాయి, ట్రెడిషనల్ పెండెంట్ తోటి అలాగా చాలా రకాల ఆప్షన్స్ ఉండేసరికి కంటెలు బాగా నచ్చి అదే తీసుకోమని అంది చెల్లి. సో చెల్లి కోసమని ఒక కంటె సెలెక్ట్ చేశాను. అండ్ అన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఒక కంటె బాగా నచ్చిందనమాట. సరేనని ఇంటికి వచ్చేసి ఇంట్లో మావయ్య గారితో మా వారితోటి అన్ని మాట్లాడి చూపించి అన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత సరే నీకు కూడా నచ్చింది కాబట్టి నువ్వు కూడా ఒకటి తీసుకో అన్నారు. యాక్చువల్లీ అమ్మకి ఒక కంటె ఉంది, ఇప్పుడు చెల్లికి ఒక కంటె తీసుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను కూడా తీసుకుంటే సిమిలర్ జ్యువెలరీ ఒకేలాంటి మోడల్లో ముగ్గురికి ఒక జ్యువెలరీ ఉన్నట్టు అనమాట. పీజేఈ వాళ్ళు మనకి ఇప్పుడు 24, 25 అండ్ 26న గుంటూరు రాబోతున్నారండి. అక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయబోతున్నారు శుభం కన్వెన్షన్స్లో. సో మీరు నియర్ బై ఉంటున్నట్లయితే కనుక హ్యాపీగా ఎగ్జిబిషన్ విజిట్ చేసి అక్కడ మంచిగా లేటెస్ట్ ట్రెండీ ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ డిజైన్స్ అన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో గుంటూరు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎగ్జిబిషన్ ఫీల్ అయితే విజిట్ చేసి మంచిగా పర్చేస్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ డే వెళ్ళి పేమెంట్ అవన్నీ చేసేసి నాకు నచ్చిన జ్యువెలరీ అయితే తీసుకొని వచ్చాను. కాకపోతే అప్పుడు ఆ హడావిడిలో నేను వెంటనే షేర్ చేయలేకపోయాను అనమాట, ఎందుకంటే వెంటనే ఊరు వెళ్ళిపోయాను కాబట్టి. అండ్ ఈ పర్ గ్రామ్ పైన ఫ్లాట్ 100 రూపీస్ ఆఫర్ మన గుంటూరు ఎగ్జిబిషన్లో కూడా వ్యాలిడ్ ఉంటుందండి. మొన్న పన్నాలో 2 జ్యువెలరీ తీసుకున్నానని షేర్ చేశాను కదండి. సో అవి నేను క్లియర్గా అప్పుడు వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే వెంటనే జర్నీ ఉండేసరికి చేయలేకపోయాను. సో ఇదిగోండి ఇవే అవి 2 మేము తీసుకున్నవి. 2 కూడా కంటెలే తీసుకున్నాం అనమాట. ఒకటి నాకు ఒకటి చెల్లికి అని ఇలా తీసుకున్నాను. కంటెలు ఏంటంటే మనకి ట్రెడిషనల్గాను బాగుంటాయి అండ్ చూడడానికి హెవీగాను ఉంటాయి, లైట్ వెయిట్లోనూ వస్తాయి అనమాట. సో మనకి మామూలుగా 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ అట్లా అంటే చాలా సన్నటి నెక్లెస్లు అలాంటివి వస్తాయి. బట్ ఆ లుక్కి కంటె పెట్టుకునే లుక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కొంచెం హెవీగా కనిపించాలి తక్కువ వెయిట్లో అనుకుంటే కంటె సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సో అలాగే ఇవి మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఒకటేమో ఇలాగా అమ్మవారు వచ్చింది, ఇక్కడ నక్షి అమ్మవారు చిన్నగా వచ్చి స్టోన్స్ తోటి ఇలా వచ్చి పెండెంట్ ఇక్కడే డైరెక్ట్గా ఇలా కంటెకే ఇలాగ వచ్చిందనమాట. ఇంకొకటేమో చిన్న పెండెంట్ లాగా పైన వచ్చి దానికి కూడా ఇలా లక్ష్మీదేవి అమ్మవారి నక్షి అమ్మవారు వచ్చి ఇలాగ 2 స్టెప్పుల లాగా పెండెంట్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఇలా పొడవుగా వచ్చింది. ఒకటేమో ఇలా వెడల్పుగా ఒకటేమో పొడవుగా, రెండిటికి కింద ఇలాగా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయన్నమాట. 2 కూడా సిమిలర్ వెయిట్సే, ఒక్కొక్కటి. ఇది ఈ నెక్లెస్ ఒకటే ఇలా వెడల్పుగా వచ్చిన నెక్లెస్ వెయిట్ అయితే 13.35 గ్రామ్స్ ఉందండి. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పి నేను మొత్తం ఇట్లా స్లిప్ కూడా చూపించేస్తున్నాను మీకు. మొత్తం స్టోన్స్ తోటి అయితే 29.44 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకి 13.350 ఉంది. దీనికి మనకి VA 14% వేసారంటే ఆఫ్టర్ నెగోసియేషన్ అనమాట. ముందు నెగోసియేషన్ ముందు మనకి 18, 20 అట్లా డిజైన్ బట్టి మారుతూ ఉంటుంది. మనకి 14% వేశారు. నేను వెళ్ళిన రోజు గోల్డ్ ప్రైస్ అయితే 7,285 ఉంది. అండ్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కదండి జాన్ మంత్ మొత్తం కూడా 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ పైన 1 గ్రామ్ పైన ఫ్లాట్ 100 రూపీస్ ఆఫ్. సో 100 రూపీస్ ఆఫ్ అవ్వంగా 7,185 రూపీస్ పర్ గ్రామ్. సో అక్కడికి ఇది ప్రైస్ అయింది. దీంట్లో ఏమో స్టోన్స్ ఉన్నాయి కదా, సో ఆ స్టోన్స్కి గాను ఇలా వేశారనమాట. దాంట్లో ఎంత క్యారెట్ స్టోన్స్ ఉన్నాయి ఎంత అని. అండ్ అలాగే బీడ్స్ కూడా ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ బీడ్స్ అనమాట. బీడ్స్ కూడా అలాగే ఎంత వెయిట్ ఉన్నాయి ఎంత అన్నది ఇలా వేశారు. నెక్స్ట్ GST ఇవన్నీ కూడా యాడ్ చేయంగా మనకి
1,21,300 రూపీస్ అయిందండి. ఇది 13.35 grams కంటెక్ అనమాట. 1,21,300. ఇది ఒకటి. ఇంకొక కంటే ఇదేమో ఇలాగ పెండెంట్ లాగా వచ్చి కింద ఇలాగ హ్యాంగ్ అవుతూ వచ్చింది కదండి. పెండెంట్ పొడవుగా వచ్చింది అనమాట. దీని వెయిట్ కూడా కొంచెం సిమిలర్, కొద్దిగా ఎక్కువ. దీని నెట్ వెయిట్ అయితే మనకి 32 grams ఉంది, 32.460. నెట్ వెయిట్ అంటే గోల్డ్ వెయిట్ 13.720 ఉంది. సేమ్ విఏ కూడా దీన్ని కూడా నెగోషియేట్ చేశాక 14% వేశారు. రేట్ కూడా చూసారు కదా మీరు, 7,285ది 100 రూపీస్ ఆఫ్ అయ్యి ఇది వచ్చిందన్నమాట గోల్డ్ ప్రైస్. అండ్ దీంట్లో కూడా స్టోన్స్ ఉన్నాయి అండ్ అలాగే బీడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి, దీనిలో కొద్దిగా స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో దీనికైతే మనకి స్టోన్ ఛార్జెస్ అయితే ఇట్లా వేశారు. మొత్తం జిఎస్టీ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్నీ కలిపి ఇది 1,25,300 రూపీస్ అయిందనమాట. ఎందుకంటే ఇది మనకి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది దానికన్నా దీనికి, అందుకని అనమాట. సో 13 grams మంచిగా హెవీగా కనిపించే నెక్లెస్ లాగా కావాలి అని అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పెట్టుకుంటే ఎలా ఉన్నాయి అన్నది కూడా పిక్స్ నేను మీకు షేర్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తాయి అనమాట. ప్రైజెస్ కూడా మీకు క్లియర్గా చూపించాను కదండి. వీటికి పడ్డ ప్రైజెస్ ఆఫ్టర్ నెగోసియేషన్. అండ్ ఇవేంటంటే మనకి సాలిడ్గా ఎక్కువ గోల్డ్తో కావాలి అంటే ఎక్కువ మనకి బీడ్స్లో అలా కూడా 13 grams 15 grams వస్తాయి, కానీ దాంట్లో ఎక్కువ బీడ్స్ ఉండి తక్కువ గోల్డ్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది సాలిడ్గా మొత్తం గోల్డే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కొంచెం బీడ్స్ ఇలాగా మినిమంగా వచ్చినాయి అనమాట, స్టోన్స్ అండ్ బీడ్స్. సో లుక్ వైజ్ మొత్తం ప్యూర్ గోల్డ్ లా కనిపిస్తూ ఉంటుంది, హెవీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా తీసుకున్నాం అనమాట. వీటిలో కావాలనుకుంటే మనం లక్క ఫిల్లింగ్ చేయించుకోవచ్చు, బట్ ఇప్పుడైతే ఏం ఫిల్లింగ్ చేయించకుండానే మనకు అమ్ముతారు. మనకు కావాలి అని మనం అడిగితే వాళ్ళు ఫిల్లింగ్ చేసి ఇస్తారు. అండ్ మేము ఇప్పుడు ఈ కంటెలు తీసుకోవడానికి చెల్లికి నాకు ఏంటంటే కొంచెం సిమిలర్ జ్యువెలరీ ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం అనమాట. మోస్ట్లీ కొన్ని అలాగే సిమిలర్గా తీసుకున్నాము. అలాగే ఈ కంటె కూడా యాక్చువల్గా అమ్మకు కూడా కంటె ఉంది ఒకటి. సో అమ్మకి కంటే, చెల్లికి, నాకు ముగ్గురికి ఒకేలాంటి కంటెలు అనమాట. ఒకేలాంటి అంటే పెండెంట్ డిఫరెంట్ అన్నిటికీ, బట్ కంటె మోడల్ ముగ్గురికి ఉంటే బాగుంటుంది. అండ్ దట్టు ఇవి లైట్ వెయిట్లో వస్తాయి 13 grams. ఆ వెయిట్కి హెవీ జ్యువెలరీ ఇలా కనిపిస్తాయి కాబట్టి ఇలా తీసుకున్నాము. సో మొత్తానికి ముగ్గురం సేమ్ అనమాట. ఇవి పీజేఈలో తీసుకున్నాము. సో అక్కడ యాక్చువల్లీ 10 grams నుంచే మనకి కంటెలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే పెండెంట్ సైజు స్టైల్ వేరీ అవుతూ ఉంటాయి అనమాట. సో మేమైతే ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. వీడియో కాల్లో చూసి అన్ని విధాలుగా పరీక్షించి అన్ని చూసిన తర్వాత ఇవి 2 తీసుకున్నాము. 2 కూడా మోస్ట్లీ సిమిలరే, కొంచెం డిఫరెంట్. అంటే మనకి లావు నెక్ ఉందనుకోండి ఇలాగా పొడుగ్గా ఉండే పెండెంట్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. మనకు సన్నమైన నెక్ ఉందనుకోండి ఇలా వెడల్పుగా ఉండే పెండెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సన్నంగా ఉన్న నెక్కి ఇంకా ఇలా పొడుగ్గా వేస్తే ఇంకా ఎక్కువ థిన్గా కనిపిస్తుంది. లావుగా ఉన్న వాళ్ళు ఇంకా ఇలా వెడల్పుగా ఉన్నది వేస్తే ఇంకా లావుగా కనిపిస్తాం. సో అలాగా మనం మన నెక్ సైజ్ని బట్టి కూడా దాన్ని కాంపన్సేట్ చేసేలాగా ఇలా పెండెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా మేమిద్దరం ఇవి సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మేము చుక్ 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 అని రైలు బండి ఆట ఆడుకుంటున్నాం అనుకుంటున్నారు కదా. మేము మొన్న పీజేఈలో కంటెలు కొన్నామని చూపించాను కదండి, మరి అవి ఎలా ఉన్నాయో పెట్టుకొని చూపించాలి కదా, అదనమాట. ఇప్పుడే పెట్టుకున్నాం. మా డ్రెస్సులు చూసిన కంగారు పడకండి, ఓన్లీ మా కంటాలు మాత్రం చూడండి. మరి ప్లీజ్ ఇగ్నోర్ అవర్ డ్రెస్సెస్. మాకున్న హడావిడికి ఎలా వెళితే ఎలా అన్నట్టుగా. ఇదిగోండి, ఇదేమో అమ్మ కంటే, ఇది ఎక్కువ వెయిట్ 20 grams. ఇది చెల్లిది. ఇది పైన ఇలాగా ఒక చిన్న పెండెంట్ లా వచ్చి కింద ఇలా పెండెంట్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఇలా వచ్చింది. ఇది 13.7 grams నెట్ వెయిట్. అండ్ నాది ఇది ఇలా వెడల్పుగా వచ్చిందన్నమాట, పెండెంట్ లాగా ఇలా వేలాడుతున్నట్టుగా కాకుండా. ఇది 13.3 దీని నెట్ వెయిట్. సో ఇదిగోండి మొత్తం ముగ్గురు కంటెలు. మా కంటాలు చూడండి. అంటే స్టైలే కావాలనుకుంటే తీసుకోండి, లైట్ వెయిట్ లో ఇష్టపడే వాళ్ళు లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు. మనకు 10 grams 11 grams నుంచే కంటెలు ఉంటాయి. సో మనకు నచ్చిన మోడల్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇలాగ ఎన్నాళ్ళైనా చెరగకుండా, అంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్ మోడల్. ఇది అందరికీ సూట్ అవుద్ది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ సూట్ అవుద్ది. సో హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇందులోనే కొంచెం బీడ్స్ కలెక్షన్లు వచ్చినాయి, అలాగా ఇంకా పెట్టుకుంటే ఫ్యాన్సీగా కూడా ఉంటుంది అన్నమాట. అంటే స్టైలిష్ శారీస్ పైన కూడా మీరు పేర్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ముగ్గురికి కలిపి ఒక నగ వచ్చిందమ్మా, సేమ్ నగ. ముగ్గురి సేమ్ నగ. బాగున్నాయా అండి? ఎవరిది బాగుందో కూడా ఎవరికి బాగుంది మా లెక్క కరెక్టేనా? రమ్యకేమో ఇట్లాగా 2 step, సంధ్యకేమో వెడల్పు. కరెక్టే కదా అది? ఎందుకంటే నా నెక్ సన్నమైన నెక్, సో ఇలా వెడల్పుగా వచ్చి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీని నెక్ కొంచెం వెడల్పుగా ఉంటది, సో అందుకని ఇట్లా లాంగ్. ఓకే,
సో 13 grams లో మంచి హెవీగా కనిపిస్తున్నాయి కదమ్మా. ఎస్ అమ్మకి నచ్చినాయి, అత్తలందరికీ కూడా నచ్చినాయి, అందరికీ పెట్టుకొని చూపించాం, అందరూ సూపర్ 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 అన్నారు. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీకు కూడా సూపర్ కాదో చెప్పండి. సెలెక్ట్ చేసుకున్నారు కూడా. అవును, మేము కూడా తీసుకుంటాము అని చెప్పి కూడా అన్నారు. సో అందరికి బాగా నచ్చినాయి. సో మీకు ఎలా అనిపించింది? మీకు కూడా నచ్చినాయి కదా? డెఫినెట్ గా చెప్పండి. ఓకే, బాయ్.